అభిరుచి మీ అభిరుచి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు? ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఏం స్నాక్? సోయా ఫింగర్స్ అండి. సోయా ఫింగర్స్ మీల్ మేకర్ తో చేస్తున్నాను. ఓకే. సో కొంచెం డిఫరెంట్ అంటే మామూలుగా మనం బంగాళదుంప లేకుండా దాంట్లో ఏదన్నా యాడ్ చేసుకుని చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ సోయాతో చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే ఓకే అండి. మరి సోయా ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, మైదా 1/2 కప్పు, రెడ్ పౌడర్ కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మీల్ మేకర్ గోరువెచ్చటి నీళ్ళలో కాసేపు నానబెట్టేసి నీళ్లు పిండేసి పెట్టేసుకోవాలి. సో ఇది మిక్సీ పట్టేసి మనం అంటే కొంచెం పొడిలా చేసేసుకొని యాడ్ చేసుకుంటాం దీంట్లో. సో వీటికంటే ముందుగా మనం ఆయిల్ పెట్టేసుకున్నాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. డీప్ ఫ్రై అటువంటికి చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో మిక్సీ జార్లో మీల్ మేకర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఓకే. సో ఇలా ఫైన్గా అయిపోతుంది. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి కొంచెం మనకు బ్యాండింగ్ ఏదైనా ఉండాలి కాబట్టి మెయిన్గా మనం బంగాళదుంప యూజ్ చేస్తాం. సో ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకున్నాం. అలాగే డీప్ ఫ్రై కాబట్టి సో కొంచెం మైదా మనకు విడిపోకుండా ఉండడానికి. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, సో కొంచెం నిమ్మరసం కూడా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ ఇంకా మనం డైరెక్ట్ మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఫింగర్స్ లో చుట్టేసుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర అండి. సో ఇవి మనం మీల్ మేకర్ అలా పచ్చి తీసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. సో నార్మల్ గా మనం కట్లెట్స్ చేసుకుంటాం కదా, పాన్ ఫ్రై చేస్తాం. అవునండి. ఆ టైప్ లో చేస్తే ఇవి ఎలా బానే ఉంటాయా లేకపోతే? బానే వస్తుందండి. అప్పుడు ఏంటంటే ఆ వాటర్ లో కొంచెం లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం మనకి చప్పగా లేకుండా ఉంటుంది. దీంట్లో ఏంటంటే డీప్ ఫ్రైలో ఆ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వీటి మన మామూలుగా మిగతా వాటిలో కలిపిన ఆ సీజనింగ్ అంతా కూడా బాగా పట్టేస్తుంది. సో మీరు చెప్పినట్టు అలా చేసుకుంటే మటుకు కొంచెం సాల్ట్ వాటర్లో మనం సోక్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం పొడిగా ఉంది కదా, బంగాళదుంప మొత్తంగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే ఓకే. మరి ఇక్కడ రాజు గారు అది మిక్స్ చేసేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ముఖం మీద మొటిమల వల్ల కానీ లేకపోతే రకరకాల గాయాల వల్ల కానీ కొన్నిసార్లు మచ్చలు అయిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు ఎంతకి తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా శనగపిండి తీసుకుని తులసాకు రసంలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ఈ మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమేపీ ఈ మచ్చలు తగ్గుముఖం పడతాయి. కొద్దిగా పొడిపుని చల్లేసుకుని అలాగే ఫైనల్గా మనకి కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా పైన చదువుకుంటాం.
సో మీల్ మేకర్ కూడా మనకు కొంచెం వేగిన తర్వాత కాస్త క్రంచీగా తయారవుతుందేమో కదా. సో ఆ పై లేయర్ లో కొంచెం వచ్చే అంటే కొంచెం మిక్సీ పట్టేసాం కదా, కొంచెం పోగులా వచ్చేస్తుంది. సో టాప్ లేయర్ లో ఉన్నాయని కూడా కొంచెం క్రంచీగా వచ్చేది. యూజువల్ గా కూడా మనం అంటే మీల్ మేకర్ వేయించితే కూడా మంచి హార్డ్ గా అలా గట్టి పడిపోతుంది. కొన్ని రకాల స్నాక్స్ అవి చేసుకుంటుంటాం కదా, ఆ టైంలో పకోడీలు ఇట్లాంటివి చేసినప్పుడు. ఓకే. సో కలర్ సో ఇవి చూస్తే మనకి బేసిక్ గా ఆలు ఫింగర్స్ లానే అనిపిస్తాయి. తినేటప్పుడే తెలుస్తుంది వేరియేషన్ సోయా ఉంది అనే విషయం. ఓకే. సో రెడీ. సాసేజెస్ లో అయ్యాయి అంటే కొంచెం రఫ్ గా, కాకపోతే టోటల్ గా డ్రై అయిపోయింది. అసలు ఏమాత్రం కూడా ఆయిల్ అనేది కనిపించట్లేదు మనకి. సోయా ఫింగర్స్ రెడీ. సో చక్కగా సాస్ ఏదన్నా ఉంటే హ్యాపీగా చాలా సూపర్. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు రాజు గారు ఈరోజు? కొంచెం పెద్ద సైజ్ రాడిష్ దొరికిందండి. సో దీంతో రోజ్ ఫ్లవర్ చేసి కొంచెం కలరింగ్ కూడా చేద్దాం. సో బీట్రూట్ ఫ్లవర్ లాగానే ఉంది. ఓకే. సో వైట్ కలర్ లో మనకి ఇలా కొంచెం పెద్ద సైజ్ లో దొరికినప్పుడు ఏంటంటే మంచి కలర్స్ అవి అప్లై చేసుకుంటే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో పెటల్స్, సో దీనికి మనం స్కిన్ పీల్ చేయనక్కర్లేదండి. సో కొంచెం ఒక్కొక్క లేయర్ అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఓకే. సేమ్ ఫ్లవర్స్ అయినా మనం ఒక్కొక్క దాంట్లో చేస్తే అది ఒక్కొక్క టైప్ లో వస్తూ ఉంటుంది. వెజిటబుల్ బట్టి కొంచెం అది మారుతూ ఉంటుందండి. సో సైజుని బట్టి మనకి ఎన్ని లేయర్స్ చూసుకొని అన్ని లేయర్స్ ఓపెన్ చేసుకోవాలండి పెటల్స్. సో కలరింగ్ చేసేప్పుడు కొంచెం తడి చేయికి అప్లై చేసుకుని, సో ఏదైనా ఫుడ్ కలర్ జస్ట్ అలా అక్కడక్కడ కలర్ కావాలంటే అలా చేసుకోవచ్చు. మొత్తం కలర్ కావాలనుకుంటే ఫస్ట్ బ్రష్ తోటి మొత్తం దీన్ని ఒక కలర్ చేసేసి ఆ తర్వాత డార్క్ కలర్ ని మనం ఇలా లైన్స్ లా ఇచ్చేసుకుంటే బార్డర్స్ ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో అంటే ఎవరికైనా ఇస్తున్నాం, ఎక్కడైనా డిస్ప్లే పెట్టేస్తున్నాం అనుకుంటే ఇలా టూత్ పిక్ పెట్టచ్చు. ప్లేట్ లో పెట్టేప్పుడు టూత్ పిక్ అవసరం లేదండి, తీసేసి సూపర్. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి సోయా ఫింగర్స్ రెడీ. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ఫింగర్స్ తయారు చేసే విధానం: ముందుగా మీల్ మేకర్ నానబెట్టి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు, మైదా, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని ఫింగర్స్ లో చుట్టుకోవాలి. ఆపై బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సోయా ఫింగర్స్ రెడీ. సోయా ఫింగర్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. సో సాఫ్ట్ గా వచ్చినట్టు నానబెట్టేసి మనం మిక్సీ పట్టేసి చేసాం కదా. అవునవును, బాగుంది టెక్స్చర్ అనేది. అండ్ టేస్ట్ వైజ్ గా కూడా చాలా బాగుంది. అంటే ఆ పొటాటో బాగా బ్లెండ్ అయిపోయింది. అండ్ సోయా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది మనకి. అవునండి, బాగుంది రాజు గారు. చక్కగా ఏదన్నా సాస్ అది ఉంటే, ఎందుకంటే మధ్య మధ్యలో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా, సో ఆ ఘాటుకి కొంచెం దానికి ఒక టమాటో కెచప్ ఏదైనా ఉంటే ఇంకా చాలా బాగుంది. సో చూసారు కదా సోయా ఫింగర్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి స్నాక్స్. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బరువు తగ్గడానికి, స్లిమ్ గా హెల్దీగా కనిపించడానికి మనం ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం టీ తాగుతూ ఉంటాం కదా, ఆ టీలో కాస్త మిరియాలు వేయించుకుని పొడి చేసి పెట్టుకుని ఆ పొడి కలుపుకుని కనుక తాగుతూ ఉన్నట్లంటే, అంటే సింపుల్గా మిరియాల టీ కనుక తాగుతూ ఉన్నట్లయితే బరువు అనేది కాస్త కంట్రోల్లో ఉంటుంది.